ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా జర్నలిస్టుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. డిఎస్సి అభ్యర్థులు నిరుద్యోగులు తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నిరసనలు తెలియజేస్తుంటే విధి నిర్వహణలో భాగంగా ఆ వార్తలు కవర్ చేయడమే జర్నలిస్టులు చేసిన తప్ప అని ప్రశ్నించారు. జర్నలిస్టులను అరెస్టు చేయడం, బలవంతంగా పోలీస్ స్టేషన్కు తరలించడం మీడియా హక్కును, స్వేచ్ఛను కాలరాయడమేనని స్పష్టం చేశారు. జర్నలిస్టుల పట్ల అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని మార్చుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అదుపులోకి తీసుకున్న జర్నలిస్టులను తక్షణమే విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, జర్నలిస్టుల అరెస్టులకు సంబంధించి అటు కేటీఆర్ కావచ్చు, ఇటు హరీష్ రావు వచ్చి స్పందించడం జరిగింది కదా, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? గత కొద్ది రోజులుగా నిరుద్యోగులు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. ఇటు డిఎస్సి వాయిదా వేయాలని ఒక పక్క డిఎస్సి అభ్యర్థులతో పాటు మరో పక్క ఇటు గ్రూప్ 1, గ్రూప్ 2 సంబంధించి ఇటు మెగా డిఎస్సి పెంచాలని చెప్పేసి, మెగా డిఎస్సి వేయాలని చెప్పేసి, పోస్టులు పెంచాలని చెప్పేసి కూడా మరో పక్క నిరుద్యోగులు నిరసన తెలుపుతున్నారు. గత కొద్ది రోజులుగా పోలీసులు వాళ్ళు అతికి మించి చేస్తున్నారు, నిరుద్యోగుల పట్ల కూడా కర్కశంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు ఎవరైతే నిరసన తెలుపుతున్నారో, ఇలా ఓయూ ఆర్ట్స్ కాలేజీ ముందు బిఎస్సి అభ్యర్థులు నిరసన తెలుపుతున్నారు. దాన్ని కవరేజ్ చేయడానికి మీడియా వెళ్ళింది. అక్కడికి మీడియా వెళ్ళిన నేపథ్యంలో ఆ వార్తలను సేకరించే క్రమంలో జీ న్యూస్ రిపోర్టర్ చరణ్ తో పాటు వాళ్ళ కెమెరామెన్ ను అక్రమంగా గల్లపట్టి లాక్కెళ్తూ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఆయనపై నానా మాటలు అంటూ తిరుగుతూ బండ బూతులు తిరుగుతూ అక్కడికి వెళ్ళి తీసుకెళ్లిన పరిస్థితి వల్ల తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ట్విట్టర్ వేదికగా జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో జీనియస్ రిపోర్టర్ కెమెరామెన్ అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణము, ఇది విధి నిర్వహణలో భాగంగా జర్నలిస్టు వార్తల కవరేజ్ వెళ్లడం నేరం అంటూ కూడా ఈ సందర్భంగా ప్రశ్నించారు. డిఎస్సి సమస్యపై నిరుద్యోగ నిరసన చూపిస్తే పాపమా, నిన్న బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద కూడా ఒక మహిళా జర్నలిస్ట్ పై దురుసుగా ప్రవర్తించిన పోలీసుల తీరు ఇవాళ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కూడా జీనియస్ రిపోర్టర్ గల్లాపట్టి అక్రమ అరెస్ట్ చేయడం ఏంటని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రశ్నించారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇందిరమ్మ రాజ్యంలో జర్నలిస్టులకు రక్షణ లేదా ప్రజాపాలన అంటే జర్నలిస్టులపై జబర్దస్త్ చేయడమా? ఉస్మానియా యూనివర్సిటీ ఎందుకింత నిర్బంధం? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉస్మానియా ఉద్యమం నాటి దృశ్యాలు మళ్ళీ కనిపిస్తున్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా చెప్పారు. అయితే మళ్ళీ పోలీసుల బూట్ల చెప్పులు, ముళ్ల కంచెలు అడుగడుగున గర్జనమిస్తున్నాయని చెప్పేసి నాటి ఉద్యమ కాలం నాటి గుర్తులు మళ్ళీ కనిపిస్తున్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. అంతేకాకుండా ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను అరిస్తే సహించే ప్రసక్తే లేదు, వెంటనే జర్నలిస్టులను బేసికర్గా విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. అంతేకాకుండా ఇటు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సైతం దీనిపై స్పందించారు. యూనివర్సిటీ సాక్షిగా జర్నలిస్టుల పట్ల పోలీసులు వివరిస్తున్న తీరు వాళ్ళ తీవ్రంగా ఖండిస్తున్నాను. బిఎస్సీ అభ్యర్థులు నిరుద్యోగుల డిమాండ్లు పరిశీలించాలని కోరుతూ నిరసన తెలియజేస్తుంటే విధి నిర్వహణలో భాగంగా ఆ వార్తలు కవర్ చేయడమే వారు చేసిన తప్ప అంటూ కూడా ఈ సందర్భంగా ప్రశ్నించారు. జర్నలిస్టుల అరెస్ట్ చేయడం, బలవంతంగా పోలీస్ స్టేషన్ తరలించడం మీడియా స్వేచ్ఛను కాలరాయడమే అంటూ కూడా ఈ సందర్భంగా చెప్పారు. అంతేకాకుండా జర్నలిస్టుల పట్ల ఆ పోలీసులు వివరిస్తున్న నిరంకుశ వైఖరిని మార్చుకోవాలని ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అదుపులోకి తీసుకున్న జర్నలిస్టులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ కూడా చేశారు. ఏదైతే గత 3-4 రోజుల నుంచి నిరుద్యోగులు కావచ్చు, ఇటు డిఎస్సి అభ్యర్థులు పెద్ద ఎత్తున నిరసనలు తెలుస్తున్నారు. ఈ క్రమంలోనే వారిని నిరసనలను కవరేజ్ చేయడానికి వెళ్తున్న మీడియా పట్ల కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నారు. మొన్న గాంధీ హాస్పిటల్ వద్ద కూడా మోతీలాల్ నాయక్ అమర కవర్ చేయడానికి వెళ్తే అక్కడ కూడా ఒక కెమెరామెన్ పట్ల తీవ్రంగా దురుసుగా ప్రవర్తిస్తున్న పోలీసు తీరు ఏమైనా చర్యగా భావించారు. అక్కడ కూడా అతని గల్లాపట్టి లాక్కొని వచ్చారు. ఇవాళ నిన్న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణంలో అక్కడ కవరేజ్ వెళ్ళిన ఒక మహిళా జర్నలిస్ట్ పట్ల కూడా పోలీసులు నిన్న అసభ్యకర పదజాలంతో దూషించడం, ఇవాళ మరోసారి ఉస్మానియా యూనివర్సిటీ వేదిక ఒక జీనియస్ జర్నలిస్టుల బృందాన్ని ఇవాళ పోలీసులు గల్లాపట్టి లాక్కెళ్ళడం చూస్తుంటే ఖచ్చితంగా తెలంగాణలో మళ్ళీ ఉద్యమం నాటి పోలీస్ వ్యవస్థ నడుస్తుందా? ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఆ కాంగ్రెస్ ప్రభుత్వం తీరు అట్టే ఉంటుందన్న భిన్నంగా ఉందని చెప్పేసి కూడా జర్నలిస్ట్ సంఘాలంతా కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు. దేశవ్యాప్తంగా ఎవరినైతే అరెస్ట్ చేశారో వారిని ఖచ్చితంగా విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇప్పటికైనా జర్నలిస్టులపై దాడులు ఆపకపోతే ఖచ్చితంగా ప్రతి చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా సందర్భంగా జర్నలిస్ట్ సంఘాలంతా కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ లెవెల్. థ్యాంక్ యూ.